దేవుడు మన జీవితంలో చేసిన మేలులు తలంచుకుంటూ దేవునికి స్తుతులు చెల్లించాలి. ఒకసారిగా మనము మరి ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుతున్నట్లుగా కీర్తనలో 91వ కీర్తన మనం చూసుకున్నట్లయితే మరి 7వ వచనంలో నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. ఎందుకు రాదు? దేవుని కాపాడాలి. ఇందాక సిస్టర్ మాట్లాడుతూ మనము ఎవరము అని అంటే దేవుని బిడ్డలము, శ్రేష్ఠులంగా దేవుడు మనల్ని చేశాడు కదా, పుట్టించాడు కదా, ఆయన మహిమార్థమే పుట్టించాడు. ఆయన బిడ్డలుగా ఉంచిన మనకు మరి ఏ తెగులు కూడా ఏది కూడా సంభవించకుండా దేవుడు కాపాడతాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, వారు చిన్నగా ఉన్నారు, వారు అప్పుడప్పుడే నడుస్తున్నారు, వారిని ఎప్పుడు మనము కనిపెట్టుకుంటూ ఉంటాం కదా, వారు పడిపోకుండా, వారు ఎక్కడ పడితే మరి దెబ్బలు తగులుతాయేమో అని పడిపోకుండా వారిని కనిపెడుతూ ఉంటాం. ఆ విధంగా దేవాది దేవుడు నీ ప్రక్కన 10,000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకు అని అంటే దేవాది దేవునికి కంచెగా ఉన్నాడు, కాపుదలగా ఉన్నాడు. ఆయన దూతలకు ఆజ్ఞాపించి దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎప్పుడు అని అంటే నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావు కాబట్టి, దేవుని ఆశ్రయిస్తున్నావు కాబట్టి, దేవుని యొద్దకు నువ్వు వస్తున్నావు కాబట్టి, దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి, దేవుని నువ్వు స్తుతిస్తున్నావు కాబట్టి, మొదట దేవుని మీద ఆధారపడి ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను కాపాడతాడు. మరి నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు కూడా సమీపించకుండా, ఏ అపాయము రాకుండా తండ్రి తన పిల్లల్ని మరి ఏ విధంగా మరి కాపాడుతూ ఉంటాడు. ఏది కూడా మరి ఇంటి చుట్టూ ఎటువంటి మరి అంటే నీట్నెస్ లేకపోయినా నీట్ చేస్తుంటాడు. అంటే పురుగులు రావద్దు, ఏ పాము రావద్దు, ఏది రావద్దు, నా పిల్లలు ఆడుకుంటూ ఉంటారని చెప్పేసి మరి తండ్రి ఏం చేస్తాడు, మొత్తము నీట్గా ఏ విధంగా తన చుట్టూ ఇంటి చుట్టూ మరి ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుతాడో ఆ విధంగా దేవాది దేవుడు మన చుట్టూ తన కంచె, తన కాపుదల, తన భద్రతనిచ్చి కాపాడతాడు. అందుకే నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు గుడారమును సమీపించదు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. తన దూతలకు ఆజ్ఞాపించి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకు అని అంటే మనము దేవుని బిడ్డలము, విలువ పెట్టి మనల్ని కొన్నాడు, తన సొత్తుగా, తన ప్రజగా, తన శ్వాసంగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి మరి నిజంగా దేవుడు ఏ తెగులు రాకుండా మనల్ని కాపాడుతున్నాడు. ఇంత గొప్ప నిరీక్షణ, ఇంత గొప్ప ధైర్యము దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఆ ధైర్యముతో మనము ముందుకు వెళ్ళాలి, దేనికి కూడా భయపడద్దు కదా. మరి ఏ అపాయం జరుగుతుందో, ఏ యాక్సిడెంట్ జరుగుతుందో, ఏం జరుగుతుందో అన్న అపనమ్మకముతో మనం బయలుదేరేటప్పుడు దేవుని యందు నమ్మకము, విశ్వాసము కలిగి బయలుదేరినప్పుడు నీ ప్రయాణం అంతట్లో కూడా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడతాడు. మరి నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగ త్రొక్కెదవు. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు కదా, ఎన్నో మరి అమ్మ దీని నుండి మనం బయటికి రాలేము, ఇది మనతో కాదు అన్న సమస్యల నుండి కూడా దేవుడు మనల్ని బయటికి నడిపించాలి కదా. మరి సింహం ఎదురుగా వస్తే భయపడతామా? జూకు వెళ్ళి దాని దూరం నుండి చూస్తేనే మనము భయపడుతుంటాం. అటువంటిది ఏ తెగులు రాకుండా, ఏ అపాయం రాకుండా దేవుడు మరి నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతానంటున్నాడు. సింహాలను, నాగుపాములను మరి త్రొక్కే గొప్ప బలము, ధైర్యము దేవుడు ఇచ్చాడు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏం కలుగజేస్తుంది? బహుధైర్యం కదా. ఆ ధైర్యముతో మనము ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ సమయం అందరం కూడా లేచి నిలబడి హృదయపూర్వకంగా మరి దేవుడు మన జీవితంలో చేసిన మేలు తలంచుకుంటూ దేవుని స్తుతిస్తాం. నిజంగా ఎన్నో శ్రమలు కదా, సింహం లాంటి మరి మరి నాగుపాములను తొక్కే బలమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకా దేనికి మనము భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ సింహం నీ ముందుండి మరి నీకు శత్రువులుగా ఉన్నవారు నీ ముందుంటే
సింహానికి భయపడతావు. కానీ దేవుడు నువ్వు సింహానికి భయపడొద్దు అంటే సింహం శత్రువు కంటే కూడా బలమైన అపవాది క్రియలకు నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. నీకు కలగ చేస్తున్న ప్రతి మరి శోధన నుండి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే అపవాదిని మరి త్రొక్కే బలాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. మన కాళ్ళ కింద అపవాదిని ఉంచాడు. కాబట్టి ధైర్యంగా దేవుని కృపాసన వద్దకు చేరి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు. కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే
ఎంత గొప్ప దేవుడు అంటే తన విలువైన రక్తంతో మనల్ని కడిగిన గొప్ప దేవుడు మనం ఆరాధన చేయాలి. ఎవరు కూడా మౌనంగా ఉండదు. దేవా నాయన నీ రక్తం చేత మమ్మల్ని కడిగిన మా తండ్రి మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలు ప్రభువా. దేవా ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభువా. నాయన మీ రక్తంతో మమ్మల్ని కడిగిన మా తండ్రి, మమ్మల్ని శుద్ధి చేసిన మా తండ్రి మీకే స్తోత్రాలు. అవునైనా మా పాపములు రాజా నాయన మీ ఎదుట ఎర్రగా ఉన్నప్పటికీ ప్రభా వాటిని హిమము వలె మీరు మార్చిన మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి, మీ రక్తం చేత మమ్మల్ని కడిగిన మా తండ్రి, విమోచించిన మా దేవా మీకే స్తోత్రాలు ప్రభా. అవును తన వాక్యముతో మన నింపిన గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తన వాక్యముతో మరి వాక్కు మరి దేవుడు అంటున్నాడు. ఆ దేవుడు మన హృదయంలో నివసిస్తున్న యేసయ్యకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా దేవునికి ఆరాధన మనం చెల్లించాలి. ఎంత గొప్ప దేవుడు అండి. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను నమ్మాడు, నీకు బాధ్యత ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నిజంగా మరి ఆయన పాదాలతో మరణాన్ని త్రొక్కిన యేసయ్యకు ఒక్కసారి అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తాం. స్తోత్రాలు స్తోత్రాలు. అవునాయన మీ పాదముల చేత ప్రభు మరణం త్రొక్కిన దేవా మీకే స్తోత్రం. మరణంపై విజయం పొందుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు స్తోత్రాలు. నిజంగా మరణాన్ని గెలిచిన వారెవరు కూడా లేరు, కానీ మరణాన్ని గెలిచిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మరణం నుండి మన ప్రాణం విడిపించిన గొప్ప దేవుడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవా మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలు ప్రభా. మరణను గెలిచి లేచిన మా తండ్రి మీకే స్తోత్రాలు. అన్నిటిపై అధికారము కలిగిన మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప రక్షణ కర్తను మేము కలిగి ఉన్నాము తండ్రి మీకే స్తోత్రాలు. అన్నిటిపై ప్రభు అధికారం కలిగిన దేవుడు, సర్వ సృష్టిని సృజించిన దేవుడు తండ్రి మీకే స్తోత్రాలు. సర్వపై అధికారము కలిగిన మా తండ్రి మీకే స్తోత్రాలు. దేవా నాయన మమ్మల్ని మీ వారసులుగా, మీ సొత్తుగా, మీ ప్రజగా, మీ శ్వాసంగా మమ్మల్ని చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అవునాయన ప్రభా దేవ సర్వ సృష్టిని సృజించిన దేవుడు, తన ఏలుమని సెలవించిన మా దేవుడు తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. ఏలే వారిగా మమ్మల్ని నిలబెట్టారు, కానీ దేవా మేము ఏలే వారిగా కాకుండా దేవా మాకు మీరు మాలో ఉంచిన గొప్పతనాన్ని మేము తెలుసుకోకుండా తండ్రి మేము జీవిస్తూ ఉన్నాం. కానీ ఎంత గొప్ప దేవుడు తండ్రి ప్రభా మీకే స్తోత్రాలు. నాయన మమ్మల్ని ఏలే వారిగా ఉంచిన మా తండ్రి మీకే స్తోత్రాలు. అపవాది క్రియలనే నాయన తండ్రి ప్రభా ఏలే వాడిని దేవా కాలు కింద చిక్కే పట్టే అధికారాన్ని మాకు ఇచ్చిన తండ్రి మీకే స్తోత్రాలు. దేవా మీకే స్తోత్రాలు. శ్రమలో నుండి నాయన దేవా మరి వాటి నుండి విడిపించే ధైర్యం మాకు ఇచ్చిన తండ్రి మీకే స్తోత్రాలు. గొప్ప దేవుడు తండ్రి పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్న దేవుడు, అపవాది క్రియల నుండి తండ్రి నాయన తండ్రి మరి విడుదల కలుగజేసిన గొప్ప దేవుడు, అధికారం ఇచ్చిన
సమూహంగా, నీ సొత్తుగా, నీ ప్రజలుగా, నీ శ్వాసంగా మమ్మల్ని చేసుకున్న మా తండ్రి నీకు వందనాలు. నాయనా, నీ బిడ్డలుగా మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు వందనాలు. అవునాయన, దేవదూతల కంటే ప్రభా మరి నాయనా నా తండ్రి, మరి నా తండ్రి అధికంగా మీరు నాయనా దేవా మీ పోలిక చొప్పున మమ్మల్ని నిర్మించిన మా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి, మాకు చాలినంత దేవుడు కావాలకు నీకు స్తోత్రాలు ప్రభా. దేవా మా బలమంతా మీరే నాయన మీకే స్తోత్రాలు. అవునాయన, మా బలమంతా మీరే నాయన మీకే స్తోత్రాలు ప్రభా. దేవా మీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. అవునాయన, మా బలమంతా మీరే తండ్రి మీకే స్తోత్రాలు. దేవా మీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, నన్ను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడుపావయ్యా, యెహోవా షాలోమ్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాలోమ్ నీవే, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అంత బలహీన పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ మరి అందరూ మనల్ని చేయించిన మనం చేయి విడవని ఎడబాయని గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. మన బలహీన సమయంలో అది అనారోగ్య సమయం కావచ్చు, ఆర్థిక సమయము కావచ్చు, మరి ఇంకేవైనా కావచ్చు, కానీ మన బలమంతా మన దేవుడైన ఇచ్చినాడు. అందుకని దేవుని స్తుతిద్దాం. నిజంగా ఆయన బలం చేతనే మనం నిలబడగలిగాము, ఆయన శక్తి చేతనే మనం నిలబడగలిగాము. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. దేవ, ఎన్నో బలహీన పరిస్థితులు కలిగినను మనకు బలముగా ఉన్న గొప్ప దేవుని మనం కలిగినాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. నిజంగా నువ్వు చేత కాని వాడవు, ఎందుకు పనికి రాని వాడవని
అనొచ్చు, కానీ ఈ రోజు బలమైన బిడ్డగా దేవుని మనుషులు మనల్ని త్రోసి వేసిన దేవుడు మనం నిలబెట్టాడు. అందుకు బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మనకు బలమైన గొప్ప దేవుడు మనం ఆరాధించేయాలి. దేవానికి స్తోత్రాలు. అవును రాజా, మరొకసారి దేవా మీ బలము మాకు తండ్రి గ్రహించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. కేవలం మీ బలము చేతనే మేము నిలబడగలిగాము తండ్రి. మీకే వారము నాయన మీకే నాయన మీ బలము చేత మా కుటుంబాన్ని నిలబెట్టారు. మీకు వందనాలు. మీ బలము చేత మా సంఘము నిలబెట్టారు. మీకు వందనాలు. నాయన మీ బలము చేత నన్ను నిలబెట్టిన తండ్రి మీకు వందనాలు, వందనాలు, వందనాలు. దేవామికరమైన నామాన్ని వచ్చి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవా, అలసిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నాయన మీ బలము చేత మమ్మల్ని నిలబెట్టిన తండ్రి మీకే స్తోత్రాలు. అవును నాయన, పడిపోయిన స్థితిలో ప్రభా దేవా మీ కృపలో మీ బలము చేత మమ్మల్ని నిలబెట్టిన తండ్రి మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా ఎంత గొప్ప దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు. బలహీన సమయంలో తండ్రి నాయన మీ బలం నుంచి మమ్మల్ని నిలబెట్టిన తండ్రి మీకే స్తోత్రాలు. కృంగిపోయిన వేళలో ప్రభా మీ బలం నుంచి మమ్మల్ని నిలబెట్టిన తండ్రి మీకు వందనాలు. మా బలమంతా మీరే దేవా, మీకే స్తోత్రాలు. మరొకసారి పాట పాడుతున్నాము. బలమంతా కూడా మన బలమంతా కూడా దేవుడే ఇచ్చినాడు. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. మన జీవం మన దేవుడు అయించున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మన స్నేహితుడుగా ఉంటున్నాడు. అనేక సార్లు మన బలహీన పరిస్థితుల్లో మనకు స్నేహితుడుగా ఉండి మనల్ని బలపరుస్తున్న గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. నిజంగా ఏ పాటి మనకు ప్రియుడుగా ఉంటున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఎన్నికలేని మనల్ని ఎన్నుకున్న గొప్ప దేవుడు, మరి సర్వము మన దేవుడు అయించున్నాడు. మన బలహీన సమయంలో మనకు బలమునిచ్చి నిలబెడుతున్న గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. ఎవరంటే ఇంత గొప్ప ధైర్యం మనకిస్తారు, ఎవరు మనల్ని ఆదరిస్తారు, ఎవరు మనల్ని బలపరుస్తారు. మనల్ని బలపరిచే గొప్ప దేవుడు యేసు ప్రభువారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దేవుడు నిజంగా మా బలమంతా మీరే ఇచ్చినారు ప్రభా, మీకే స్తోత్రాలు. నాయనా మేము కృంగిన వేళలో ప్రభా మీ బలం నుంచి మమ్మల్ని నిలబెట్టిన తండ్రి మీకే స్తోత్రాలు. మా బలహీనత సమయంలో తండ్రి మీ బలం నుంచి మమ్మల్ని నిలబెడుతున్న తండ్రి మీకే స్తోత్రాలు. దేవా అనేక సార్లు కృంగిపోయిన స్థితిలో నాయనా మీ బలం నుంచి మమ్మల్ని నిలబెడుతున్న తండ్రి మీకే స్తోత్రాలు. అనేక సార్లు ప్రభా నాయనా త్రుటిల్లుతున్నప్పుడు ప్రభా మీ బలం నుంచి మమ్మల్ని నాయనా నడిపిస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు. దేవా మాకు చాలు పెద్ద దేవుడిగా ఉన్న తండ్రి మీకే స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు. గొప్ప దేవా మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. స్తోత్రాలు. నిజంగా ఇంతగా ప్రతి పరిస్థితిలో
శక్తి కలిగిన దేవా మీకే స్తోత్రాలు, బలం కలిగిన దేవా మీకే స్తోత్రాలు, మాకు ఆశ్రయంగా ఉంచిన దేవా మీకే స్తోత్రాలు ప్రభా. మాకు చాలినంత దేవుడు వలన తండ్రి మీకే స్తోత్రాలు. ఎప్పుడు బలహీనులమో అప్పుడు నా కృప మీకు చాలునని సెలవిచ్చిన మా తండ్రి మీకే స్తోత్రాలు దేవా. మీ కృప చేత మీ బలము చేత దేవా మీరు మమ్మల్ని నిలబెట్టిన గొప్ప తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవునాయనా మా ప్రక్కన మరి 10 మంది కూలిన మరి మా గుడి ప్రక్కన 10,000 మంది పడిన అపాయము నాయన మీ యొక్కకు రాదని సెలవిచ్చిన దేవుడు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ తెగులు గుడారము సమీపించదని సెలవిచ్చిన దేవుడు, ఎందుకంటే బలము కలిగిన గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాము తండ్రి మీకే స్తోత్రాలు. మా స్నేహితులుగా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు దేవా. ఇచ్చిన శ్రేయస్కరమైన సమయాన్ని వందనాలు. నీ పరిశుద్ధ దినం నీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి నీ పరిశుద్ధ మందిరంలో తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి దేవా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు 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 ప్రభా. మీకే పరిశుద్ధులు 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 అని పొగడవచ్చిన మా తండ్రి నీకే స్తోత్రాలు. ఈ సమయంలో ఆయన సంతోషంగా తండ్రి మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించే గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం దేవా. మా పట్ల మీరు చేసిన ప్రతి ఒక్క మేలు బట్టి వందనాలు. ఈ సమయంలో ఆయన మీ దాసుని మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపుని మాతో మాట్లాడాడు నాయన. వినగల చెవులు గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి, మీలో బుద్ధిని దయచేయండి నాయన. మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.